ఇంకా ఈ కుర్తీ సెట్ కాస్ట్ అనేది తగ్గే ఛాన్స్ అయితే చాలా ఉంది. ఎందుకంటే హాయ్ హలో అందరికీ నమస్తే, నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి మనకి ఫెస్టివల్స్ రాబోతున్నాయి. ఈ ఫెస్టివల్స్ కి వేసుకోవడానికి మంచి మంచి అవుట్ఫిట్స్ అనేవి పర్చేస్ చేయాలి అనుకుంటారు. ఫెస్టివల్స్ అయినా కూడా సింపుల్ గా ఉండే అవుట్ఫిట్స్ ని ఇష్టపడతారు. సో అయితే ఫెస్టివల్స్ కి కూడా చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్ లో కనిపించాలి అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సింపుల్ ఫెస్టివ్ 3-piece కుర్తీ సెట్స్. ఆ కుర్తీ సెట్స్ ఏంటి, అవి ఎంత సింపుల్ గా ఉన్నాయి, ఫెస్టివల్స్ కి ఎంత బాగా యూజ్ అవుతాయి అండ్ కాస్ట్, క్వాలిటీ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి. సో చూసారా, ఒక మంచి బేస్ కలర్ అండ్ దాని మీద వచ్చేసరికి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఇచ్చారు. ఇక ఓపెన్ చేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో కుర్తీ నెక్ ప్యాటర్న్ అంతా కూడా రౌండ్ నెక్ ఇచ్చేసారండి అండ్ వర్క్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. బేస్ కలర్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్నది ఈ వర్క్ అంతా. అండ్ ఈ మధ్యలో మనకి మిర్రర్ వర్క్ కూడా కనిపిస్తుంది కదా, ఆర్టిఫిషియల్ మిర్రర్స్ అనేవి యూజ్ చేశారు. వర్క్ పార్ట్ దగ్గర ఇచ్చిన వర్క్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి అండ్ యూజ్ చేసిన థ్రెడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. గ్రీన్, పింక్ అండ్ ఈ బేస్ కలర్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేసి మంచిగా వర్క్ డిజైన్ అనేది ఇచ్చారు. స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇక టాప్ అంతా కూడా మనకి మెయిన్ కలర్ వచ్చేసరికి బేస్ కలర్ అండి అండ్ దాని మీద గ్రీన్, ఎల్లో, రెడ్. సో ఈ కలర్ కాంబినేషన్స్ లో అయితే సెల్ఫ్ ప్రింట్ అయితే ఇచ్చేసారు. టాప్ లెంత్ బాగానే ఉంది అండ్ షార్ట్ అయితే ఏమీ కాదు. ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది అండ్ ఈ ప్రింట్ అనేది ఫ్రంటే కాదు, బ్యాక్ కూడా ఉంది, హ్యాండ్స్ కి కూడా ఉంది. సో ఈ కుర్తీ సెట్ ఏంటంటే ఫెస్టివల్స్ కి చక్కగా సెట్ అవుతుందండి. మంచి లుక్ వస్తుంది వేసుకుంటే అండ్ కలర్ కూడా చాలా బాగుంది. ఎవరికైనా సెట్ అవుతుంది కలర్ అనేది. అండ్ మనకి ఏంటంటే ఓన్లీ బేస్ కలర్ ఇవ్వలేదు, దీని మీద కలర్ కాంబినేషన్స్ కూడా ఇచ్చారు కదా, అందువల్ల మంచి లుక్ అయితే వస్తుంది. ట్రెడిషనల్ గాను ఉంటుంది అండ్ అలానే క్లాసీ లుక్ కూడా వస్తుంది. బాటమ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చేసారండి. బేస్ కలర్ అయితే ఇచ్చారు బాటమ్ కి. సో బాటమ్ లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ ఏం కాదు. అండ్ సో టాప్ కి ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారో బాటమ్ కి కూడా అదే ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. అండ్ ఈ బాటమ్ చివరి వచ్చేసరికి ఏంటంటే టాప్ లో ఏదైతే ప్యాటర్న్ ఉందో అది ఇచ్చారనమాట అండ్ సిమిలర్ గా ఉండడం కోసం. హిప్ దగ్గర వచ్చేసరికి ఈ ఎలాస్టిక్ అనేది క్వాలిటీగా ఉంది అండ్ మంచిగా స్ట్రెచబుల్ అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ ఏమీ కాదు. ఇది వచ్చేసరికి ట్రౌజర్ ప్యాటర్న్ లో ఉంది. ఈ కుర్తీ సెట్ కి సూపర్ దుప్పట్టా అయితే ఇచ్చారు. సో ఇది సేమ్ కలర్, బేస్ కలర్ అండ్ దాని మీద వచ్చేసరికి గోల్డ్ కలర్ ఫ్లవర్ ప్రింట్ అయితే ఇచ్చారు. సో ఇక దుప్పట్టాకి 2 సైడ్స్ ఇలా లేస్ అనేది ఇచ్చారు. ఇదేంటంటే మనకి కుర్తీలో ఉంది కదా, సో ఆ ప్యాటర్న్ లేస్ అనేది ఇచ్చారు. ఇంకా మిగిలింది ఇదంతా ప్లెయిన్. మనకి 2 సైడ్స్ మాత్రమే ఇలా లేస్ అనేది ఇచ్చారు, మిగిలిన 2 సైడ్స్ ఇలా ప్లెయిన్ అనేది ఇచ్చేసారు. ఇక దుప్పట్టా అయితే ఎంత స్మూత్ గా ఉందో మనందరికీ తెలిసిందే. కుర్తీ సెట్ ఎలా ఉన్నా మెయిన్ దుప్పట్టా అనేది మనకి బాగుండాలి కదా, సో అలా ఈ దుప్పట్టా అయితే చాలా బాగుంది. సో అది ఈ దుప్పట్టా విషయానికి వచ్చేసరికి, సో ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసరికి నేను తీసుకున్నప్పుడు 570 రూపీస్ ఉంది, ఇప్పుడైతే 470 రూపీస్ అయితే పడింది. ఇంకా ఈ కుర్తీ సెట్ కాస్ట్ అనేది తగ్గే ఛాన్స్ అయితే చాలా ఉంది. ఎందుకంటే 27th నుంచి ఫ్లిప్కార్ట్ లో మనకి మంచి మంచి ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో అలాంటి టైంలో ఇలాంటి మంచి మంచి కుర్తీ సెట్స్ అనేవి కాస్ట్ చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అయితే దొరుకుతాయి. సో అందుకని చెప్పేసి మీరు ఇప్పుడే పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. వీడియోలో షేర్ చేసిన ఏ కుర్తీ సెట్ అయినా నచ్చితే వెంటనే విష్ లిస్ట్ లో పెట్టేసుకోండి. సో ఆ తర్వాత ఈ ఆఫర్స్ ఎప్పుడైతే రన్ అవుతాయో సో అలాంటి టైంలో మీరు పర్చేస్ చేశారు అంటే మంచి మంచి రీజనబుల్ కాస్ట్ లో అయితే మనకి నచ్చిన అవుట్ఫిట్స్ అనేవి వచ్చేస్తాయి. సో అదనమాట. అయితే నేను షేర్ చేయడం మర్చిపోయాను కదా, ఈ తీసుకున్న అవుట్ఫిట్స్ అన్ని కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. సో మీరు ఎలా పర్చేస్ చేయాలి అంటే ఈ కుర్తీ సెట్స్ కి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, చెక్ చేయండి. ఆ లింక్స్ మీరు క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా మీరు ఫ్లిప్కార్ట్ యాప్ లోకి అయితే వెళ్ళిపోతారు. మీకు నచ్చిన అవుట్ఫిట్ ని విష్ లిస్ట్ లో పెట్టేసుకోవచ్చు. ఆఫర్స్ వచ్చినప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో అదన్నమాట. ఈ కుర్తీ సెట్ కి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విస్కాస్ రేయాన్ అయితే యూస్ చేశారండి అండ్ ఇందులో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ కుర్తీ సెట్ అయితే నేను 100% రికమెండ్ చేస్తాను. సో నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చేసరికి ఇదండి. మంచి బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది. ఓపెన్ చేసి చూద్దాం ఈ కుర్తీ సెట్ ఏంటి అనేది. ఈ కుర్తీ వచ్చేసరికి మొత్తం మనకి ఒకటే ప్యాటర్న్ అండి. మెయిన్ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ అండ్ దాని మీద ఏంటి అంటే బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది. కుర్తీ మీద అంతా కూడా కుర్తీ అంతా ఇక ఒకటే ప్యాటర్న్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే ఉంది. నెక్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ఇలా రౌండ్ నెక్ ఇచ్చి చిన్నది వీ నెక్ అనేది ఇచ్చారు అండ్ బ్యాక్ వచ్చేసరికి హై నెక్ ఇచ్చారు. స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చి చివర వైట్ కలర్ లేస్ అనేది ఇలా బార్డర్ లాగా ఇచ్చారు మనకి హ్యాండ్ చివర. అండ్ ఇక ఈ కుర్తీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇక అంబ్రెల్లా ప్యాటర్న్ అయితే ఇచ్చారండి. ఈ కుర్తీ అనేది మనకి హిప్ దగ్గర నుంచి ఇలా కుచ్చులు అనేవి ఇచ్చారు అండ్ ఈ కుర్తీ గేర్ లెంత్ కూడా బాగానే ఉందండి. సో ఇక ఈ టాప్ చివరి వచ్చేసరికి మనకి హ్యాండ్స్ దగ్గర ఏదైతే లేస్ యూజ్ చేశారో సో అదే చివరి లేస్ అనేది ఇచ్చారు. సో చుట్టూ ఇచ్చేసారు అనమాట.
వైట్ కలర్ ది. సో బాటమ్ వచ్చేసరికి ఇలా వైట్ కలర్ అయితే ఇచ్చారండి. అండ్ హిప్ దగ్గర క్వాలిటీగా ఉంది. అండ్ ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ అయితే ఏమీ కాదు. అండ్ ఇది వచ్చేసరికి ట్రౌజర్ ప్యాటర్న్ లోనే ఉంది ప్యాంట్ అనేది. సో అయితే మనందరికీ తెలిసిందే వైట్ కలర్ అనేది ఎంతో కొంత ట్రాన్స్పరెంట్ గా అయితే తప్పకుండా ఉంటుంది. ఇది కూడా అంతే ట్రాన్స్పరెంట్ గానే ఉంది. కాకపోతే ఏంటంటే టాప్ అనేది అంబ్రెలా ప్యాటర్న్ లో ఇచ్చారు కాబట్టి ఈ ప్యాంట్ వల్ల మనకు వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. సో ఈ ప్యాంట్ అనేది మనకి బయటకు కనిపించదు, ఏదో ఫార్మాలిటీకి ఇచ్చారన్నమాట అంతే ఈ బాటమ్ అనేది. సో అది వైట్ కలర్ బాటమ్ విషయానికి వచ్చేసరికి. అండ్ దీనికైతే ఎక్సలెంట్ దుప్పట్టా ఇచ్చారు అండి, ప్యూర్ కాటన్ ఇచ్చారు. అండ్ దుప్పట్టా లెంత్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ దుప్పట్టాకి వచ్చేసరికి 4 సైడ్స్ ఇలా వైట్ కలర్ లేస్ అనేది ఇచ్చేసారు. సో ఇక దుప్పట్టా విషయానికి వచ్చేసరికి ఇలా ఉంది. మనకి కుర్తీలో ఏదైతే కలర్స్ ప్యాటర్న్ యూజ్ చేశారో సో అదే ప్యాటర్న్ అనేది ఇందులో మనకి దుప్పట్టాలో కొంచెం హెవీ కలర్స్ అనేవి యూజ్ చేశారు. ఈ దుప్పట్టాస్ ఏంటి అంటే కాటన్ ఫ్యాబ్రిక్స్ అయినా కూడా కొంచెం ఎత్తి పెట్టినట్టు అలా ఉంటాయి, ఇదైతే అలా లేదు, చాలా స్మూత్ గా కంఫర్ట్ గా అయితే ఉంది. ఈ కుర్తీ సెట్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ అయితే యూజ్ చేశారండి. అండ్ ఈ కుర్తీ కాస్ట్ వచ్చేసరికి 450 రూపీస్ పడింది, 450 రూపీస్ పడింది. 450 రూపీస్ కి ఇంత మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఇంత మంచి 3 పీస్ కుర్తీ సెట్ విత్ అంబ్రెల్లా కట్ రావడం అనేది చాలా కష్టం. సో ఎవరు మిస్ కాకండి. సో ఇందులో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి చాలా ఉన్నాయండి. S నుంచి 5XL వరకు ఉన్నాయి. సో అందరికి సరిపోయే సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ లో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చెక్ చేసేయండి. ఇక థర్డ్ కుర్తీ సెట్ వచ్చేసరికి ఇదండి. ఫెస్టివల్స్ అంటే మనకి ఏదో ఒక మంచి వైబ్రేటింగ్ గా కనిపించే కలర్ అనేది ఉండాల్సిందే. అందులో మెయిన్ ఫెస్టివల్స్ అంటే గ్రీన్ తప్పకుండా ఉంటుంది. సో ఇక ఈ గ్రీన్ కలర్ కుర్తీ సెట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. ఇక నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా ఉందండి. యాక్చువల్ గా మీకు గ్రీన్ కలర్ అనేది కెమెరాలో మీకు వేరేలా కనిపిస్తుంది, బయట మాత్రం చాలా బాగుందండి కలర్ అనేది. సో బాటిల్ గ్రీన్ కలర్ అండ్ నాచ్ కలర్ ఉంటుంది కదండి, సో ఆ రెండిటి మిక్సింగ్ కలర్ ఏదైతే వస్తుందో ఆ కలర్ లో ఉంది. నాకు ఎగ్జాక్ట్ గా కలర్ ఎలా ఉంది అనేది చెప్పడం రావట్లేదు. సో అందుకని ఆ 2 కలర్స్ మిక్స్ చేసి చెప్తున్నాను. సో ఆ 2 కలర్స్ మిక్స్ చేస్తే ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్ ఉంది. బట్ కెమెరాలో మాత్రం ఏదో లైట్ గా అనిపిస్తుంది కలర్ అనేది, అలా అయితే లేదు, చాలా బాగుంది కలర్. బయట స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇక ఈ టాప్ అంతా కూడా మనకి ఇలా బుటాస్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసరికి హాఫ్ కలర్ వైట్ థ్రెడ్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ తో ఇలా చిన్ని చిన్ని ఫ్లవర్స్ బుటాస్ అనేవి టాప్ అంతా ఇచ్చేసారు ఫ్రంట్ మొత్తం. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది వర్క్ అనేది. ఇక స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అని చెప్పాను కదా, సో అదే థ్రెడ్ తో వర్క్ అనేది. సో ఇలా హ్యాండ్ అంతా ఇచ్చారండి, ఎంత బాగుందో కదా. ఇలా హ్యాండ్ కి సైడ్ వర్క్ అనేది ఎంత బాగా ఇచ్చారో, వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది, మంచి ఫినిషింగ్ అయితే ఉంది. వర్క్ ఎక్కడ చీప్ గా అయితే అస్సలు లేదు, క్వాలిటీగా ఉంది వర్క్ అనేది. అండ్ యూస్ చేసిన థ్రెడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొన్ని వర్క్స్ ఏంటి అంటే చీప్ గా కనిపిస్తాయి థ్రెడ్స్ అనేవి, ఇదైతే అస్సలు లేదు అలాగా. గోల్డ్ థ్రెడ్ కూడా ఎక్కడో లైట్ గా యూస్ చేశారు అంతే, మరి అంత ఎక్కువ కాదు. సో మిగిలిందంతా నార్మల్ కాటన్ థ్రెడ్ ఉంటుంది చూడండి, అటువంటి థ్రెడ్ తోనే యూస్ చేశారు ఈ వర్క్ అంతా కూడా. కుర్తీ లెంత్ విషయానికి వచ్చేసరికి లెంత్ బానే ఉందండి, షార్ట్ ఏమి కాదు. అలానే ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసరికి ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. సో అది ఓవరాల్ గా కుర్తీ విషయానికి వచ్చేసరికి. బాటమ్ వచ్చేసరికి ఇలా సేమ్ కలర్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చేసారు. ఇక హిప్ దగ్గరకు వచ్చేసరికి ఎలాస్టిక్ అనేది ఇలా ఉంది. ఈ ఎలాస్టిక్ అనేది నాకు కొంచెం అంతగా నచ్చలేదండి, క్వాలిటీగా అయితే ఏమీ లేదు. సో వేసుకుంటే అంత కంఫర్ట్ అయితే ఉండదు, కొంచెం టైట్ గా అనిపిస్తుంది. బాటమ్ మిగిలిన విషయానికి వచ్చేసరికి సో లెంత్ బానే ఉంది, షార్ట్ ఏం కాదు. కాల్జీవర్ వచ్చేసరికి ఇలా సిల్వర్ కలర్ ది లేస్ అనేది ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకి ట్రౌజర్ ప్యాటర్న్ లోనే ఉంది ప్యాంట్ అనేది. దుప్పట్టా విషయానికి వచ్చేసరికి దుప్పట్టా అయితే సూపర్ గా ఉంది, పట్టు జారీలా కనిపిస్తుంది నాకు. అండ్ దుప్పట్టా స్మూత్ గా ఉందండి. అండ్ మొత్తం గ్రీన్ కలర్ ఇచ్చేసి దాని మీద గోల్డ్ కలర్ ది మెరిసే థ్రెడ్స్ ఉంటాయి చూడండి, సో ఫ్యాబ్రిక్ తోనే ఉందన్నమాట ఈ గోల్డ్ కలర్ మెరిసే థ్రెడ్ అనేది. సో అది దుప్పట్టా లెంత్ కూడా బాగుంది, షార్ట్ అయితే ఏమీ కాదు. సో అలా ఉంది. ఈ కుర్తీ సెట్ తయారు చేయడానికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ బ్లెండ్ యూజ్ చేశారు. ఇక కాస్ట్ విషయానికి వచ్చేసరికి 480 రూపీస్ పడింది. ఇందులో అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే నేను చక్కగా రికమెండ్ చేస్తాను. ఒక బాటమ్ విషయంలోనే చిన్న మైనస్ ఉంది, అదర్వైజ్ ఈ కుర్తీ సెట్ అయితే పేరు పెట్టడానికి అయితే ఏమీ లేదు. అండ్ క్వాలిటీగా అయితే ఉంది, వర్క్ కూడా చాలా బాగుంది. ఫెస్టివల్స్ కి అయితే 100% సెట్ అయిపోతాయి. సో ఏ ఫోర్త్ కుర్తీ సెట్ వచ్చేసరికి ఈ పర్పుల్ కలర్ కుర్తీ సెట్. అండ్ కలర్ అయితే చాలా బాగుంది. ఇక ఓపెన్ చేసి చూద్దాం. ఏ యాప్ లోనైనా కొంచెం తక్కువ కాస్ట్ లో ఉండే కుర్తీ సెట్స్ తీసుకోవాలంటే నాకు కొంచెం డౌట్ అండి, వాటి మీద వర్క్ అనేది ఏమీ లేకుండా చూస్తాను. మాక్సిమం ఇప్పుడు మనకి ఏంటి అంటే ఏదైనా డ్రెస్ మీద ఇచ్చే వర్క్ అనేది అస్సలు బాగోట్లేదు. బాగా మెరిసిపోయే గోల్డ్ కలర్ థ్రెడ్స్ ఉంటాయి కదా, జెరీ థ్రెడ్స్, అంటే క్వాలిటీ తక్కువగా ఉండే థ్రెడ్స్ యూస్ చేసి
కొంచెం ఎక్కువ హెవీ వర్క్ అనేది ఇచ్చేస్తారు, ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. అదేంటో నాకు క్వాలిటీగా అనిపించదు ఆ వర్క్ అనేది. అండ్ అలానే గోల్డ్ కాకుండా సిల్వర్ కలర్ జరీ థ్రెడ్, చీప్ జరీ థ్రెడ్స్ ఉంటాయి కదా, సో వాటితో కూడా హెవీగా వర్క్ పార్ట్ అంతా వర్క్ అనేది ఇచ్చేస్తారు. అదేదో ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది ఆ వర్క్స్ అన్నీ కూడా. వేసుకోవడానికి ఏదో ఇలా కెమెరాలో చూడడానికి బాగానే ఉంటాయి, కానీ మనం బయట వేసుకోవాలి అని అంటే అది తెలిసిపోతుంది. అంత అంటే తక్కువ కాస్ట్ బట్టలు వేసుకోకూడదా అని అంటే వేసుకోకూడదని నా ఉద్దేశం ఏమీ కాదండి. సో వేసుకోవచ్చు, కాకపోతే మనం వేసుకునేవి తక్కువ కాస్ట్ అయినా కొంచెం నీట్గా చూడడానికి బాగుండేలా ఉండాలి అని నేను అనుకుంటాను. సో అలాంటి మెరిసిపోయే థ్రెడ్ వర్క్స్ ఉండే అవుట్ఫిట్స్ అనేవి నాకు షేర్ చేయాలనిపించదు, నాకు పర్సనల్గా నాకు తీసుకోవాలనిపించదు. అండ్ అలానే నా సబ్స్క్రైబర్స్కి కూడా షేర్ చేయాలనిపించదు, అలాంటివి నాకు పెద్దగా నచ్చవు. సో నేనైతే డౌట్ఫుల్గానే ఆర్డర్ చేశాను ఈ కుర్తీ సెట్ని, ఎందుకంటే దీనికి కూడా ఫ్రంట్ వర్క్ అనేది ఉంది. మనకి ఫోన్లో ఆ క్యాటలాగ్ చూస్తే మనకు అర్థం కాదు ఆ వర్క్ ఎలా ఉంది ఏంటి అనేది. అక్కడ మనకి ఏంటి అంటే చూపించడం మాత్రం చాలా క్వాలిటీగా చూపిస్తారు, బట్ బయటకు వచ్చేసరికి కొంచెం కాదు చాలా వేరియేషన్ అనేది ఉంటుంది క్యాటలాగ్కి బయటకి. సో ఇదైతే అస్సలు నాకు అలా అనిపించలేదు. సో మీరు చూసినట్టయితే దీనికి కూడా యూజ్ చేసిన థ్రెడ్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ యూజ్ చేశారు, కాకపోతే థ్రెడ్ అనేది క్వాలిటీగా ఉంది, ముందు వర్క్ అనేది స్టిఫ్గా ఉంది. దానివల్ల యూజ్ చేసిన థ్రెడ్ అనేది చీప్ అయినా కూడా వర్క్ క్వాలిటీగా ఉంది కాబట్టి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ జరీ థ్రెడ్ మాత్రమే కాదు, ఇందులో పీచ్ కలర్ కూడా యూజ్ చేశారు థ్రెడ్ అనేది, సిల్క్ థ్రెడ్. షోల్డర్ దగ్గర నుంచి వర్క్ పార్ట్ వరకు ఉంది ఈ వర్క్ అనేది, ఎంబ్రాయిడరీ వర్క్ అనేది. బాగోకపోతే నేను మీకు చెప్పేస్తాను బాగోలేదు అని, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ వర్క్ అయితే చేశారు ఈ డ్రెస్ మీద. సో అందుకని నేను మీతో షేర్ చేస్తున్నాను. మిగిలినంతా కూడా ప్లెయిన్ గా ఉండకుండా చిన్న చిన్న బుటాస్ అనేవి ఇచ్చేసారు, టాప్ అంతా అలానే ఉంది. సో ఇక్కడ హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు అండ్ ప్లెయిన్ ఇచ్చేసారు. టాప్ లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ ఏం కాదు, ఇది స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది. ఇక బ్యాక్ వచ్చేసరికి ప్లెయిన్ అయితే ఇచ్చేసారండి. బాటమ్ విషయానికి వచ్చేసరికి సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. హిప్ దగ్గర ప్యాటర్న్ వచ్చేసరికి క్వాలిటీగా ఉంది అండ్ యూజ్ చేసిన ఎలాస్టిక్ కూడా బాగుంది క్వాలిటీ. ఇక బాటమ్ లెంత్ వచ్చేసరికి బాగానే ఉందండి, షార్ట్ కాదు, ఇది కూడా అంతే ట్రౌజర్ ప్యాటర్న్ లోనే ఉంది. అండ్ వీటికి వచ్చేసరికి వన్ సైడ్ పాకెట్ అయితే ఇచ్చారు. సో ఇటు వచ్చేసరికి చిఫాన్ ఫ్యాబ్రిక్ లో ఉంది అండ్ ఫోర్ సైడ్ వచ్చేసరికి ఇటువంటి లేస్ ప్యాటర్న్ అనేది యూజ్ చేశారండి 4 sides. అండ్ దుపట్టా ప్లెయిన్ గా ఉండకుండా గోల్డ్ జరీ థ్రెడ్ అండ్ చిప్స్, గోల్డ్ కలర్ చిప్స్ సో యూజ్ చేసి ఇలా చిన్నది బుటాస్ లా ఇచ్చారు. దుపట్టా అంతా ఉంది. సో దుపట్టా కూడా చాలా బాగుంది, స్మూత్ గా ఉంది, క్వాలిటీగా ఉంది. ఇక ఈ కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసరికి 560 రూపీస్ అయితే పడింది. సో ఈ ఒక కుర్తీ సెట్ మాత్రమే 500 దాటింది. అండ్ సో మిగిలిన అన్ని కూడా బిలో 500 ఉన్నాయి. ఈ కుర్తీ సెట్ కి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విస్కాస్ రేయాన్ యూజ్ చేశారు. ఇందులో మనకి అవైలబుల్ గా ఉండే సైజ్ అనేవి S నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయి. ఈ వీడియోలో మీతో షేర్ చేసిన కుర్తీ సెట్స్ లో మీకు ఏది నచ్చింది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.